ఆడియన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రణబాలి ఒకటి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి జంటగా నటిస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ సరైన హిట్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా విజయంపై విజయ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ఆడియన్స్ లో మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటకి విజయ్, రష్మిక జోడీ రణబాలి ప్రమోషన్స్ తో సందడి చేయాల్సి ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 11న ఈ చిత్రం థియేటర్లోకి రావాల్సి ఉండేది. కానీ ఇంకా కొన్ని కీలకమైన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేశారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. అన్నయ్య సెప్టెంబర్ 11 రేస్ నుంచి తప్పుకోవడంతో ఆ ఖాళీగా ఉన్న లక్కీ డేట్ ను తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఉపయోగించుకున్నాడు. తన కొత్త సినిమా ఎపిక్ ను అదే రోజున రిలీజ్ చేయడానికి ఆనంద్ రెడీ అయ్యాడు. మరి రణబాలి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అభిమానుల ఉత్కంఠకు ఇప్పుడు సమాధానం దొరికింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. అక్టోబర్ 30 డేట్ రణబాలికి చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే దసరా రేసులో, అలాగే అక్టోబర్ 1, 2, 3 వారాల్లో వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం, AK47, రజనీకాంత్ జైలర్ 2, ధనుష్ ఓం లాంటి బిగ్ మూవీస్ క్యూ కట్టాయి. అంతేకాకుండా దసరా బరిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర కూడా వస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ భారీ పోటీలో రాకుండా అక్టోబర్ 30న సోలోగా రావడం ద్వారా రణబాలి మూవీ బాక్సాఫీస్ వద్ద సోలో రన్ సాధించి కలెక్షన్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం రష్మిక మందన్న ఏకంగా పెద్ద రిస్క్ చేస్తోందనే వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ఒక డాన్స్ షూటింగ్ లో రష్మిక తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. డాక్టర్లు ఆమెను కనీసం 6 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించారు. కానీ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కాకూడదు. భర్త విజయ్ కి ఎలాగైనా మంచి హిట్ అందించాలనే పట్టుదలతో రష్మిక డాక్టర్ల సలహాను కూడా పక్కన పెట్టి షూటింగ్ లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకుందట. విజయ్ వద్దని వారించినప్పటికీ రష్మిక భర్త సినిమా సక్సెస్ కోసం ఈ గాయంతోనే మిగిలిన కొద్దిపాటి షూటింగ్ ను కూడా పూర్తి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రష్మిక డెడికేషన్ కి నెటిజన్లు, ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈసారి మాత్రం విజయ్ దేవరకొండ అస్సలు తగ్గేదేలే అనే రేంజ్ లో రణబాలిపై ఫోకస్ పెట్టాడు. అక్టోబర్ 30న థియేటర్లలో రాబోతున్న ఈ పవర్ఫుల్ పీరియాడికల్ యాక్షన్ మూవీ విజయ్ దేవరకొండను మళ్ళీ గ్రాండ్ గా హిట్ ట్రాక్ లోకి ఎక్కిస్తుందో లేదో వేచి చూడాలి.